జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ పురపాలక చట్టాల సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేశారు. రాజ్ భవన్ ఆమోదముద్రతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు బల్దియా విస్తరించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. 27 పట్టణ స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో కలిపేందుకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన జీహెచ్ఎంసీ పురపాలక చట్టాల ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇక లాంఛనమే అని అధికారులు స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదానికి అనుగుణంగా విలీన ప్రక్రియ ఫలానా తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇది వెలువడగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేర్వేరుగా డిజిగ్నేటెడ్ అధికారులను నియమిస్తారు. ఆయా అధికారులు సంబంధిత పట్టణ స్థానిక సంస్థకు వెళ్లి కమిషనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలను స్పందింపజేస్తారు. ఆర్థిక లావాదేవీలను నిలిపేయడంతో పాటు సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుంటారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజనను చేపడుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ డివిజన్ల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇది పూర్తయ్యేందుకు నిర్ణీత సమయం ఉంటుంది. ఆ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి వాటన్నింటినీ పరిష్కరించాక తుది నోటిఫికేషన్ ఇస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనంతో బల్దియా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్ల సంఖ్య పెరగనుంది. డివిజన్ల సంఖ్య దాదాపు 300 వరకు ఉంటుందని అంచనా. డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.